హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 54కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే జూన్ 25, 2024. ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా ఫస్ట్ ఈరోజు డీల్ ఆఫ్ ద డే చూసుకున్న మనకి లైఫ్ లాంగ్ సంబంధించిన యాక్టివ్ ఫ్లెక్స్ వేయింగ్ స్కేల్ మిషన్ అయితే మీకు కేవలం 398 రూపాయలకి అయితే వస్తుంది. బట్ ఎవరైతే ఎవ్రీడే వాళ్ళ వెయిట్ ని చెక్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి మాత్రం ఆ ప్రైస్ లో లైఫ్ లాంగ్ బ్రాండ్ నుంచి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మీరు కొనాలనుకుంటే కొనొచ్చు. అండ్ అలాగే మీరు ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోతే వెంటనే జాయిన్ అవ్వండి. ఇలాంటి డీల్స్ మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాం. బట్ ఇలాంటి డీల్స్ ఎక్కువసేపు అయితే ఉండవు, గంటలో పోవచ్చు, 2 గంటలో పోవచ్చు. బట్ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇలాంటి మంచి మంచి డీల్స్ తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మంచి మంచి డీల్స్ని తక్కువ ప్రైస్కి వచ్చినప్పుడే మీరైతే యాక్సెస్ చేయొచ్చు. ఇక లేట్ చేయకుండా మనమైతే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి యూట్యూబ్ అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొని రాబోతుంది. స్లీప్ మోడ్ అనే ఒక ఫీచర్ని అయితే యూట్యూబ్లో అయితే తీసుకొని రాబోతున్నారు. ఇది ఉండడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే, కొంతమంది నైట్ టైం యూట్యూబ్లో వీడియోస్ చూసి పడుకొని ఫోన్ పక్కన పెడతారు, యూట్యూబ్ని క్లోజ్ చేయకుండా. అది మనకి రన్ అవుతూనే ఉంటుంది. మూవీస్ కానీ సాంగ్స్ ఏదో ఒకటి ప్లే అవుతూనే ఉంటుంది. బట్ ఇప్పుడైతే దీని దృష్టిలో పెట్టుకున్న యూట్యూబ్ అయితే ఈ అప్డేట్ని అయితే తీసుకొని రాబోతుంది. ఒకవేళ మనం యూట్యూబ్ వాడకుండా ఉంటే అది ఎంత టైంకి స్లీప్ మోడ్కి వెళ్ళాలని మనం టైమర్ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక ఒకవేళ మనం పడుకున్నాం అనుకోండి, ఒక 2 hours పడుకున్నాం అనుకోండి, మనం 2 hours వరకు ఆ స్క్రీన్ టచ్ చేయకుండా ఉంటే అది ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. బట్ మీరు ఒకవేళ మార్నింగ్ టైంలో ఒకవేళ యూట్యూబ్ చూస్తారనుకోండి, ఎప్పుడో ఒక టచ్ చేస్తుంటారు స్క్రీన్ని. ఇలా టచ్ చేయడం వల్ల బట్ మీకు 2 hours ఎక్స్టెండ్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు టచ్ అయిపోయారనుకోండి, మీరు పడుకుంటప్పుడు ఫోన్ పక్కన పెట్టినా అది 2 hours అయిపోయాక ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇప్పుడైతే యూట్యూబ్లో మనకి ఈ అప్డేట్ అయితే రాబోతుంది. దీని మీద అయితే ఇప్పుడైతే మనకి వర్క్ చేస్తున్నారు. బట్ ఇదైతే ఫ్యూచర్లో ఖచ్చితంగా రాబోతుంది. ఈ అప్డేట్స్ మాత్రం ఎవరైతే నైట్ పడుకొని ఫోన్ పక్కా పెడతారో వాళ్ళకి మాత్రం డేటా కూడా చాలా సేవ్ అవుతుంది, బ్యాటరీ కూడా సేవ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి జియో సినిమాలో ఒక 3 ప్లాన్స్ అయితే రీసెంట్గా తీసుకొచ్చారు. 29, 89, 299. ఈ 29, 89 చూసుకున్న మనకి 1 month ప్లాన్స్ ఇవి. 29 పెట్టి తీసుకున్నారనుకోండి మీరు సబ్స్క్రిప్షన్, మీకు 1 month వరకు ఒక డివైస్లో అయితే మీరు ప్రీమియం సబ్స్క్రిప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ 89 పెట్టి తీసుకుంటే మీకు 4 డివైజెస్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, 4 డివైజెస్లో ఈ ప్లాన్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక 299 చూసుకున్న మనకి యాన్యువల్ ప్లాన్. ఇది 1 year వరకు అయితే మనకి ఈ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 1 year వరకు అయితే మనం అయితే ఈ జియో సినిమాలో మూవీస్ అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే మనకి 299 ప్లాన్ అయితే వీళ్ళు రిమూవ్ చేసి ఆ 29ది 89 ఉంచారు. బట్ వీళ్ళు 29, 89 రిమూవ్ చేసి 299 ఉంచితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం 299తో సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకి 1 year పాటు అయితే మనం మూవీస్ అయితే చూసుకోవచ్చు. బట్ వీళ్ళైతే ఈ 2 ప్లాన్స్ నుంచి ఆ ప్లాన్ అయితే తీసేస్తారు. ఒకవేళ మీరు జియో సినిమాలో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడైతే మనకి 1 month మాత్రమే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ చూసుకున్నా మనకి OnePlus నుంచి OnePlus అయితే చైనాలో OnePlus Ace 3 Pro అనే ఒక మొబైల్ అయితే మనకి లాంచ్ చేస్తుంది. దీంతో పాటు OnePlus Pad Proను కూడా లాంచ్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ చూడాలి, మనకైతే రీసెంట్గా మనకి OnePlus Pad వచ్చింది, అండ్ అలాగే OnePlus Pad Go కూడా వచ్చింది. ఇప్పుడైతే మనకి OnePlus Pad Pro వీళ్ళైతే తీసుకొస్తున్నారు. ఒకవేళ ఈ Pad Pro మనకి ఇండియాకి వస్తే దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. బట్ మనకి ఇప్పుడైతే ఇవి చైనాలో అయితే లాంచ్ చేస్తున్నారు, మన ఇండియాకి తీసుకొస్తే మాత్రం దీని ప్రైస్ ఎంత పెడతారో చూడాలి. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి OnePlus నుంచే OnePlus Nord CE 4 Lite అయితే ఇప్పుడైతే లాంచ్ చేశారు. దీని అవైలబిలిటీ ప్రైస్ చూసుకున్నా మనకి జూన్ 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఇది సేల్కి అయితే వస్తుంది, ఫస్ట్ సేల్కి అయితే. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూసుకున్నా మనకి 8GB + 128GB ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 19,999 రూపాయలు పెట్టారు. మనకి ₹1 తక్కువ 20,000 అయితే పెట్టారు. ఇక 8GB + 256GB ప్రైస్ చూసుకుంటే 22,999 రూపాయలు పెట్టారు. ₹1 తక్కువ మనకి 23,000. ర్యామ్ చూసుకుంటే మనకి 2 మోడల్స్లో 8GB అయితే ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే మనకి బేస్ వేరియంట్లో చూసుకుంటే మనకి 128GB, హై ఎండ్ మోడల్ చూస్తున్న మనకి 256GB. ఈ రెండింటికి మనకి వీళ్ళు 128GBకి 256GBకి దాదాపు 3,000 వరకు తేడా అయితే ఉంటుంది ప్రైజ్లో అయితే. ఇక బ్యాంక్ ఆఫర్ చూస్తున్నా మనకి ఐసిఐసి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి మీరు ఈ మొబైల్ కొంటే మీకు 1,000 అయితే వస్తుంది. 1 క్రెడిట్ కార్డ్ ఉన్నా మీరు ఆ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకున్నా మీకు అయితే 1,000 అయితే డిస్కౌంట్ వస్తుంది. ఒకవేళ మీకు బ్యాంక్ ఆఫర్ కార్డ్ ఆఫర్తో కలుపుకొని మీరు బేస్ వేరియంట్ తీసుకోవాలనుకుంటే 18,999 రూపాయలు అయితే పడుతుంది, 19,000. ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే జూన్ 27వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకైతే అమెజాన్లో సేల్కి అయితే వస్తుంది. ఆ రోజు ఈ మొబైల్ మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. నెక్స్ట్ చూసుకున్నా మనకి రియల్మీ అయితే వాళ్ళ సిరీస్లో రియల్మీ C61 అనే ఒక మొబైల్ అయితే జూన్ 28వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే లాంచ్ చేయబోతున్నారు. ఈ మొబైల్లో మనకి స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి HD స్క్రీన్ అయితే ఉంటుంది, అండ్ అలాగే ఇందులో మనకి యూనిసోస్
T612 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకున్నా మనకి 4GB అండ్ అలా 6GB ర్యామ్ వేరియంట్లు ఉంటాయి. స్టోరేజ్ చూసుకున్నా మనకి 128GB అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ గా సపోర్ట్ చేస్తుంది. మొబైల్ లో మనకి బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండబోతున్నట్లు చేస్తుంది. రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ ప్రైస్ ఒక 10,000 బిలో ఉండే ఛాన్స్ అయితే ఉంటుందని తెలిసింది. రియల్మీ C సిరీస్ అయితే మనకి 10,000 బిలోనే అయితే వస్తాయి. బట్ చూడాలి 28వ తారీఖు అయితే దీనికి సంబంధించిన ప్రైస్ అయితే తెలుస్తుంది. కాకపోతే ఇక్కడ హైలైట్ ఏంటంటే 44 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే తీసుకొచ్చారు. ఒకవేళ 10,000 బిలో తీసుకొచ్చారు అనుకోండి మొబైల్, అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ కి ద బెస్ట్ ఫోన్ అయితే అవుతుంది. మనకి ఆ ప్రైస్ లో 10,000 బిలోలో 44 వాట్స్ సంబంధించిన ఆ మొబైల్స్ అయితే ఏమి లేవు. కొన్ని ఉన్నాయి, బట్ మనకి టెక్నోకి సంబంధించిన ఒక మొబైల్ అయితే ఉంది. కానీ మనకి రియల్మీ నుంచి, రెడ్మీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మొబైల్ అయితే లేదు. చూడాలి 28వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకు అయితే ఈ మొబైల్ లాంచ్ చేయబోతున్నారు. ఆ రోజే దీనికి సంబంధించిన ప్రైస్ అయితే తెలుస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్, టెక్ రిలేటెడ్ వీడియోస్, అన్బాక్సింగ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా టెక్నాలజీ సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మా ఛానల్ ద్వారా తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.